హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనులు చేసుకోవాలని అందరికీ అనిపిస్తుందండి. కానీ కొంతమంది మాత్రమే ఆ సమయంలో నిద్ర లేచి పనులు చేసుకోగలరండి. తెల్లవారుజామున నిద్ర లేవడానికి శరీరం సహకరించకపోయినా మన మనసులో ఉన్న కార్యం సాధించాలనే తపన ఉన్నప్పుడు మనం నిద్ర లేవడానికి మన శరీరం కూడా మనకి సహకరించి ఆ పనిని పూర్తి కావడానికి మన మనసులో ఉన్న గట్టి నిర్ణయం ఆ టైంలో నిద్ర లేవడానికి సహాయం చేస్తుందని గట్టిగా చెప్పవచ్చండి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టడం కోసం ఫ్రెష్ అయిన తర్వాత ఇంటి బయటికి వచ్చానండి. ముందుగా కాళ్ళకి పసుపు రాస్తున్నాను. మనసులో ఉన్న కార్యం సాధించాలని తపన ఉన్నప్పుడు తప్పకుండా బ్రహ్మ ముహూర్త సమయంలో మనకి మెలకువ వస్తుందని గట్టిగా చెప్పవచ్చండి. ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని కూడా గట్టిగా చెప్పవచ్చండి. మన సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచేవారు లేదా సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారని చెప్తారండి. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మరియు సిరి సంపదలతో తులతూగే జీవితాన్ని అనుభవిస్తారని అంటారండి. ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో పక్షులు సౌండ్ ఎలా చేస్తున్నాయి చూడండి. వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసుకి. ఇలాంటి ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఉల్లాసంతో రోజంతా గడుపుతామని అంటారండి. సూర్యోదయం తర్వాత మన మనసుకి కలిగే ఫీలింగ్ కి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచినప్పుడు కలిగే ఫీలింగ్ కి చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చండి. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, పొద్దెక్కిన తర్వాత అంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేవద్దు, దరిద్రం అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మన పెద్దలు చెప్పే ప్రతి మాట వెనుక పరమార్థం దాగి ఉంటుందని నా అభిప్రాయం అండి. మన సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు సరస్వతి దేవి ఆకాశంలో విహరిస్తూ ఉంటారని మన పండితులు చెప్తారండి. అందుకే బ్రహ్మ ముహూర్త సమయానికి అంత ప్రాముఖ్యత అయి ఉండొచ్చండి. ఈ సమయంలో ఎవరైతే వారి ధర్మబద్ధమైన పనుల్లో నిమగ్నమై ఉంటారో వారి పనులకు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిల ఆశీర్వాదం లభించి వారి పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్తారండి. అందుకేనేమో బ్రహ్మ ముహూర్త సమయాన్ని దేవతలు విహరించే సమయంగా చెప్తారండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లానండి. అందుకే ముగ్గు చక్కగా కనిపిస్తుంది. గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి ముగ్గు కొంచెం పక్కకు పడుతుందండి. ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల శుభం జరుగుతుందని అంటారు. ఆవు పేడ దొరికినప్పుడు నేను తప్పకుండా కల్లాపి చల్లుతానండి. ఆవు పేడతో కల్లాపి చల్లడం వల్ల మన ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది. వాతావరణం మబ్బుగా ఉండటం వల్ల ఆకాశం నీలి రంగులో ఎంత చక్కగా కన్నుల పండుగ కనిపిస్తుంది చూడండి. ఇలాంటి అద్భుతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు కలిగిన అనుభూతి మహా అద్భుతం అండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో బయట భలే అనిపిస్తుందండి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆ విధంగానే నేను ఈరోజు ఇంటి ముందు ముగ్గు వేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నానండి. ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 5 గంటల 20 నిమిషాలు అయ్యిందండి. గాలి ఎక్కువగా వస్తుందండి ఈరోజు, అందుకే ముగ్గు సరిగ్గా రావట్లేదు, పక్కకి పడిపోతుంది చూడండి.
కానీ చల్లటి గాలిలో ప్రశాంతమైన బ్రహ్మ ముహూర్త సమయంలో కలిగే అనుభూతి మనసుకి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుందండి. పనులు చేస్తున్న ఫీలింగ్ కానీ స్ట్రెయిన్ అవ్వడం లాంటివి మనసుకి అస్సలు అనిపించదండి. చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పవచ్చండి. బ్రహ్మ ముహూర్త సమయం అంటే 3 గంటల సమయం కదా అని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారండి. బ్రహ్మ ముహూర్త సమయం గురించి చాలా వీడియోస్‌లో మెన్షన్ చేశానండి. మళ్ళీ ఒకసారి కామెంట్ చేసినందుకు బ్రహ్మ ముహూర్త టైం గురించి తెలియజేస్తున్నానండి. మన పండితులు చెప్పిన ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయం అంటే సూర్యోదయాన్ని బట్టి 3 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల మధ్య 48 నిమిషాల పాటు ఉంటుందని అంటారండి. ఆ విధంగానే నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పనులు చేసుకుంటున్నానండి. ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత కలర్స్‌తో అలంకరించానండి. పసుపు, కుంకుమ రంగులో ఉన్న కలర్స్‌ని వాడుతున్నాను. ఈ కలర్స్ ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేశారండి. ఈ కలర్స్‌ని పూజా స్టోర్‌లో తీసుకున్నానండి. తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేశానండి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు సమయము 5 గంటల 30 నిమిషాలు దాటిందండి. తెల్లవారుజామున ఈ సమయంలో తులసమ్మ దగ్గర దీపారాధన మనసుకి దైవానుభూతి కలిగిస్తుందండి. ప్రశాంతమైనటువంటి ఈ సమయంలో తులసమ్మ దగ్గర టైం స్పెండ్ చేయడం వల్ల మనసుకి దైవానుభూతి కలగడమే కాకుండా మనోధైర్యంగా ఉంటుందని చెప్పవచ్చండి. అంతేకాకుండా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుందండి. ఈ అనుభూతిని డైరెక్ట్‌గా అనుభూతి చెందిన వారికే తెలుస్తుందండి. ఈ సమయం యొక్క దైవత్వం కానీ, గొప్పతనం కానీ. సకల దేవతలు కొలువుండే తులసమ్మ పూజ మహా అద్భుతమండి. నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు సాయంత్రమే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అందుకే ఇంటి బయట ముగ్గు వేయంగానే వెంటనే తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తానండి. తులసమ్మ కొలువుండే చోటులో ఈ విధంగా గోడకి కలర్ రాసి ముగ్గులు వేశానండి. కొంచెం పాత పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో, ఇష్టంతో ఈ విధంగా చేశానండి. ముగ్గులు వేసిన తర్వాత కొత్తగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఆనందంగా, ఉత్సాహంగా అనిపిస్తుందండి మనసుకి. తులసమ్మ దగ్గర యథావిధిగా పూజ చేసిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేశానండి. అదే విధంగా సూర్య నమస్కారం కూడా చేశాను. తర్వాత గడప దగ్గర దీపారాధన చేయడం కోసం ఇంట్లోకి వెళ్ళానండి.
గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. అదే విధంగా గడప ముందు అమ్మవారి పాదాలు కూడా వేశాను. ఎప్పుడు కుంకుమతో వేసేదానండి. ఈరోజు టైం తక్కువగా ఉన్నందుకు ఈ విధంగా సింపుల్‌గా అమ్మవారి పాదాలు వేశానండి. గడప ముందు దీపారాధన చేయడం కోసం పూజకు సంబంధించిన వాటిని తీసుకొనొచ్చానండి. ఇప్పుడు సమయం 5:40 దాటిందండి. గడప ముందు పువ్వులు పెట్టి అలంకరించిన తర్వాత దీపారాధన చేశానండి. గడప పూజ చేయడం వల్ల మన ఇంట్లోకి దైవిక శక్తులకి ఆహ్వానం పలుకుతుందని అంటారు. మన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రానివ్వకుండా కాపాడుతుందంట గడప పూజ. గడప పూజ చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీని రానివ్వకుండా పాజిటివ్ ఎనర్జీకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి, మన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడి ఆనందంగా జీవిస్తారని అంటారండి. ముఖ్యంగా గడప పూజ చేయడం వల్ల ఇంట్లోకి దైవిక శక్తులకు ఆహ్వానం పలికి, ఆ ఇల్లు అష్టైశ్వర్యాలకు తులతూగేలా చేస్తుందని అంటారండి. అందుకే గడపని ద్వారలక్ష్మి అని కూడా చెప్తారు. ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసిన తర్వాత గడప దగ్గర దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఇంట్లో పూజ చేయాలని అంటారు. ఆ విధంగానే నేను గడప దగ్గర దీపారాధన చేశానండి. ఏం చేసినా భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమని మాత్రం మర్చిపోవద్దండి. భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిస్తే తప్పకుండా మనల్ని కరుణిస్తాడనేది మాత్రం గట్టిగా చెప్పవచ్చండి. అదే మనం నమ్ముతూ వస్తున్నాము. గడప ముందు దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేశానండి. దీపపు కుందుల్లో అక్షింతలు వేసి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో పెద్దవారి నుండి వస్తున్న పద్ధతి ప్రకారం ధూప దీప నైవేద్యాలతో నిత్య పూజ చేశానండి. ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం స్పెషల్‌గా చేశానండి. ఏదైనా మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందనేది నా అభిప్రాయం అండి. రామాయణంలో సీతమ్మ తల్లి ఊర్మిళాదేవితో ఈ విధంగా పలుకుతుందండి. మన నమ్మకమే భవిష్యత్తులో బాటలుగా సాక్షాత్కరిస్తుందని చెప్తుందండి. అందుకే అంటారు మన పెద్దవాళ్ళు గట్టిగా అనుకోండి తప్పకుండా జరుగుతుందని అంటారు. పూజ అయిన తర్వాత కనకదార స్తోత్రం చదివానండి.
ధృతమతి భృజ్గాజ్గనేవ ముకులాభరణం తమాలం అజ్గీకృతాఖిల విభూతిరపాజ్గలీల మాజ్గల్యదస్మజ్గల దేవతాయా ముగ్ధ ముహుర్విద దతివదనే మురారే ప్రేమ పాత్ర పనిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్వలేయాసా మేష్యం దిశతి సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవి బ్రహ్మదాన దక్షమానంద హేతురధికముర. కనకధార స్తోత్రం నిత్యం చదవటం వల్ల మనం ఆర్థిక సమస్యల నుండి బయటపడి ధన ప్రాప్తి కలుగుతుందని అంటారండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్షింతలు వేసి నమస్కారం చేస్తున్నానండి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ కూడా చేశాను. తర్వాత ఇల్లంతా సాంబ్రాణి వేశానండి. కిచెన్ లో బొట్లు పెట్టడం ఈరోజు మర్చిపోయానండి హడావుల్లో. అందుకే ఇప్పుడు గంధం కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి వేస్తున్నానండి. ఇల్లంతా కూడా సాంబ్రాణి వేశాను. మన ఛానల్లో బ్రహ్మముహూర్త పూజా వీడియోస్, ఇంకా ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువుల గురించి వీడియోస్ ఉన్నాయండి. మరియు ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టాలి, కామాక్షి దీపం ఎలా పెట్టాలి మరియు ప్రాముఖ్యత గురించి వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అవసరం అనుకునే వాళ్ళు లైఫ్ విత్ సుహాసిని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మన వ్యూయర్స్ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ సుహాసిని. చూసారు కదండి, బ్రహ్మముహూర్త సమయం నుండి నేను పనులు చేసుకున్న విధానము మరియు శుక్రవారం పూజ. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.